బట్టి విక్రమార్క గారు మంచిర్యాల పోయిండు. హరీష్ రావు ఇట్లాంటుండు అట్లా. నేను అడిగింది సీదా కుల్లం కుల్లా, జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా మాయమైందా, ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు, తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ల టెండర్ 67 మెగావాట్లు 103 మెగావాట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొంటలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినాయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తే దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగంగానే నా మీద ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. మొన్న సుదర్శన్ అన్న మీద కూడా పెట్టారు. సుదర్శన్ అన్న మొన్న సివిల్ సప్లైల వడ్లు మాయమైనాయి, ఇవి మాయమైంటే ఆయన మీద కేసు అయింది. మా వినయ్ భాస్కర్ గారు ఇక్కడ కార్యకర్తలు కొట్లాడితే వీళ్ళ మీద కేసులు అవుతాయి. నేను గట్టిగా మాట్లాడితే నా మీద ఒక 5 ఎంక్వైరీలు వేసిండు. 2 సిఐడి, 2 విజిలెన్స్, ఒక కమిషన్, ఓ 10 గల పడ్డాయి నా మీద. పడితే పడని, మీరుండగా మాకేం భయం. ఇంత మంచి కార్యకర్తలు, ఇంత పెద్ద గులాబీ సైనికులు, ఇంతమంది అండగుంటే మేం భయపడతామా? మీరుండగా ఇంకా గట్టి కొట్లాడతాం. సవాలే లేదు, ఉసుకు చూడనే కా సవాల్ ही नहीं है. అయితే